నమస్కారం. కేవై న్యూస్ కి స్వాగతం. మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అన్నదానం, రక్తదాన శిబిరాలు, ఆసుపత్రిలో రోగులు, వృద్ధాశ్రమాల్లో వృద్ధులకు పండ్ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో సేవా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వృద్ధాశ్రమాన్ని సందర్శించిన పార్టీ నాయకులు అక్కడి వృద్ధులకు శాలువాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేటీఆర్ జన్మదినాన్ని సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. సమాజంలోని నిరుపేదలు, వృద్ధులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు హఫీజ్ బేగ్, సంతోష్, లక్ష్మీనారాయణ, కోఆప్షన్ సభ్యులు కుమ్మల రవి యాదవ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. కొద్దిగా ఆగే ఆగే ఫోటో లాంగ్ లివ్, లాంగ్ లివ్, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఒక్క నిమిషం రండి భయ్యా, అందరూ రండి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లారు. కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి పర్యావరణానికి ప్రతీకగా పూల మొక్కలు అందజేశారు. కేటీఆర్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని, ప్రజాసేవలో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ముజీబుద్దీన్ ఆకాంక్షించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ శుక్రవారం హైదరాబాద్ లోని కేటీఆర్ నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు పూల మొక్కలు అందజేసి ఆయన ఆరోగ్యాలతో దీర్ఘాయుషు కలిగి ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు నిరాడంబరంగా నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి వారికి మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు అందజేసి రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల అనుసరిస్తున్న వైఖరి నిరసిస్తూ ఆడంబరాలకు దూరంగా సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా జన్మదినాన్ని నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించిన మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. సేవా కార్యక్రమాలు మరింత ఉచితంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈరోజు బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున నిరడాంబంగా, ఎందుకంటే ఈరోజు మరి విద్యార్థులమే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అగత్యం, విద్యార్థుల పట్ల చేసినటువంటి నష్టాన్ని మరి ఈరోజు విద్యార్థులంతా ఆందోళనలో ఉన్న సందర్భంలో నిరడాంబంగా ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఎందుకంటే మరి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు కాబట్టి మరి ఈరోజు కేటీఆర్ గారు మంచి నిర్ణయం తీసుకొని మరి ఎక్కడ కూడా కేకులు కట్ చేసడం కానీ మరి ఇంకా వేరే కార్యక్రమాలు ఏవైనా ఫ్లెక్సీలు కానీ ఏవి కూడా పెట్టనీయకుండా మరి ఈరోజు ఇంత బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రామ్ని మరి జరుపుకోవడం
మరి కేటీఆర్ పుట్టిన సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. ఆయన పేద ప్రజల సేవ కొరకు ఇప్పటికీ ఆయనకు భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన అన్ని రంగాల్లో ముందుకు పోయే విధంగా భగవంతుడు ఆయనకు ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అదే జై కేసీఆర్, జై కేటీఆర్. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సిరిసిల్ల మాజీ మంత్రులు, సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ గారి జన్మదినం ముందుగా శుభాకాంక్షలు అందరికీ. బాన్స్వాడ నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో, అన్ని గ్రామాల్లో కేటీఆర్ గారు ఒక పిలుపు మేరకు ఫ్లెక్సీలు, కేకులు కాకుండా సామాజిక సేవ చేయమని చెప్పడం జరిగింది. ప్రజలకు మన హాస్పిటల్లో పండ్లు పంపిణీ కానీ, అంగన్వాడీ స్కూల్లో పిల్లలకు వాళ్ళకి కావాల్సిన సామాగ్రి కానీ, సామాజిక కార్యక్రమాలు ఏదైనా ఆర్థిక సాయం కానీ, అదే కాకుండా చెట్లు పంపిణీ కానీ, చెట్లు మొక్కలు నాటడం కానీ పెట్టడం కానీ, అదే భాగంగా బాన్స్వాడలో అన్ని మండలాలు చేస్తూ, బాన్స్వాడ నియోజకవర్గంలో చేస్తూ, మళ్ళీ బాన్స్వాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున సంఘమిశ్ర కాలంలో కానీ అన్ని స్కూల్లో అక్కడ తోచిన కౌన్సిలర్ల సాయంతో అక్కడ వాళ్ళకు కూర్చోడానికి చైర్స్ ఇవ్వడము, అక్కడ చిన్న పిల్లలతో కేక్ కట్ చేయడం జరిగింది. ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడంలో మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ. ఆసుపత్రి బిల్లులు చెల్లించలేక మృతదేహాన్ని తీసుకెళ్లలేని పరిస్థితుల్లో ఉన్న కుటుంబానికి వెంటనే 50,000 ఆర్థిక సాయం అందజేయడమే కాకుండా ఆ బిల్లు మాఫీ కోసం ఆసుపత్రి యాజమాన్యంతో స్వయంగా మాట్లాడారు. కామారెడ్డికి చెందిన నూర్ జహాన్ షేక్ గుండె సంబంధిత వ్యాధితో హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చికిత్సకు సంబంధించిన మొత్తం బిల్లు 3,11,000 ఉండగా కుటుంబ సభ్యులు ఇప్పటికే 1,80,000 రూపాయలు చెల్లించారు. మిగిలిన బకాయి చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ఈ విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ వెంటనే స్పందించారు. కేర్ ఆసుపత్రి సీఈఓతో స్వయంగా ఫోన్లో మాట్లాడి మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ మిగిలిన బిల్లు పూర్తిగా మాఫీ చేయాలని లేదా భారీ రాయితీ కల్పించాలని కోరారు. అంతేకాకుండా మృతురాలి కుటుంబానికి తన వ్యక్తిగత సహాయంగా 50,000 తక్షణ ఆర్థిక సాయం అందజేశారు. తన సిబ్బందిని ఆసుపత్రికి పంపించి ఎలాంటి జాప్యం లేకుండా మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేలా సమన్వయం చేయాలని ఆదేశించారు. అర్ధరాత్రి వేళలోనే స్పందించి తమకు అండగా నిలిచిన షబీర్ అలీకి మృతురాలి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. ఆపదలో ఆదుకునే నాయకుడిగా మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారని వారు పేర్కొన్నారు. नूरजहां जो बतकम्मा कुंटा में रहने वाले सोशल एक्टिव है और साथ में डॉक्टर समद साहब भी लेके आए हैं. कल आज केयर हॉस्पिटल में उनका इंतकाल हो गया है. ना रहेगा जो मगर वो बिल 1.5 लाख है, ये लोग 1 लाख दिए हैं. रिमेनिंग 1.5 लाख पूछ रहे वो लोग. मैं अपने तरफ से 50,000 रुपये दे रहा हूँ और वो लोगों को हिदायत दिया हूँ कि ये 50,000 रुपये ख़त्म करके 1 लाख रुपये उनको माफ़ करो. थोड़ी देर में जवाब आएगा, इंशाल्लाह वो भी पूरे माफ़ होंगे. और आप ज़रा डराओ जाके हमारे समस्या पुलिस साहब का नाम बोलने के बाद भी अल्हम्दुलिल्लाह और चीफ एग्जीक्यूटिव ऑफिसर से भी अभी साहब बात करने के बाद भी अच्छा रिस्पॉन्ड आया. नहीं तो केयर हॉस्पिटल में किसी को बिना बिल दिए कि बिल से वहाँ से कोई डेड बॉडी लेके नहीं जा सकता. अल्हम्दुलिल्लाह साहब चेयरपर्सन से वहाँ के बात भी करे, बात करके उनको समझाए, तफसीलात का आगाही कराने के बाद बोले कि भाई इन लोग कुछ नहीं दे सकते, मैं खुद दे रहा हूँ इनको अपनी तरफ से, आप इनको जैसो रिलीज़ कर दीजिए. तो बहुत बहुत शुक्रिया, जज़ाकल्लाह खैर. ये बहुत बड़ा कारनामा है शबीर साहब का कि उन्होंने इस वक्त ऐसे हालात में, जबकि सब ऑफिसर्स चले जाते हैं, 8 बजे का टाइम है, ये वक्त में कोई भी नहीं मिलते, रेस्ट का टाइम है 9 बज रहे, फिर भी इस रात को इसको रिस्पॉन्ड दिए, सो ऐसे खायद है अल्हम्दुलिल्लाह. तो उम्मीद है कि अल्लाह ताला इनकी सेहत में भी और जो आने वाले इसमें भी अल्लाह ताला इनकी मदद करे और अच्छी सेहत दे. ऐसे ही खैर के काम करने में अल्लाह ताला इनको పర్యావరణ పరిరక్షణతో పాటు గీతా కార్మికుల జీవనోపాధికి ఊతమిచ్చే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో భారీ స్థాయిలో ఈత మొక్కలు నాటారు. జిల్లా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 4,000 మొక్కలు నాటి వాటి సంరక్షణపై అధికారులు ప్రత్యేక అవగాహన కల్పించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా ప్రొడ్యూషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ముకుంద్ రెడ్డి ఆధ్వర్యంలో రాఘాపూర్ గ్రామంలో 4,000 ఈత మొక్కలను నాటారు. ఇందులో కామారెడ్డి సొసైటీ నంబర్ 1 ఆధ్వర్యంలో 2,000, రెండవ సొసైటీ ఆధ్వర్యంలో మరో 2,000 ఈత మొక్కలు నాటారు. సందర్భంగా జిల్లా ఎక్సైజ్ అధికారి ముకుంద్ రెడ్డి మాట్లాడుతూ మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో వాటిని సంరక్షించడం కూడా అంతే ముఖ్యమన్నారు.
ఈత, తాటి మొక్కలు పర్యావరణ సమతుల్యతను కాపాడడంతో పాటు గీతా కార్మికుల జీవనోపాధికి ఆధారంగా నిలుస్తాయని పేర్కొన్నారు. అనంతరం ఏపీఓ అన్నపూర్ణ మాట్లాడుతూ ప్రతి మొక్క సంరక్షణ కోసం ప్రభుత్వం ₹5 ప్రోత్సాహకాన్ని అందిస్తోందని, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలు పరిరక్షించాలని కోరారు. शाम का ध्यान रखे मारो हमारा రాష్ట్రంలో ఒక ఆదర్శప్రాయమైనటువంటి సొసైటీ. ఏ కార్యక్రమంలో కానీ ఒక్క అడుగు కూడా వెనుకేయకుండా ఏది చెప్తే అది ముందుండి మరి నిర్వహించేటువంటి గొప్ప సొసైటీ ఇది. లాస్ట్ సంవత్సరం మేము ఇదే ప్లేస్లో మేము సభ పెట్టుకోవడం జరిగింది. చెట్టు మాత్రం వేరే దగ్గర నాటడం జరిగింది. వాటిని కూడా పరిశీలించాం. ఏ ఒక్క చెట్టు కూడా చనిపోకుండా కాపాడుకున్నారు. ఆ యొక్క ఘనత వాళ్ళకి దక్కుతుంది. అన్నింటిలో ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మీ యొక్క సంఘటితత్వాన్ని ఎప్పటికప్పుడు చాటుతూ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ విషయంలో నేను ఒక 3 ఆస్పెక్ట్లో ఎందుకు దీన్ని ఇంత ఇంపార్టెన్స్ తీసుకుంటున్నాం అనేది నేను చెప్తాను. మనకు తెలంగాణ అనేది ఎక్కువ కళ్ళు కన్జంప్షన్ గల ఒక రాష్ట్రం. దీనిలో ఈత చెట్టు కానీ తాటి చెట్టు కానీ అంతకు ముందున్నట్టు ఇప్పుడు లేవు. ఎక్కడికక్కడ అభివృద్ధి పనుల భాగంగా తొలగించడం జరిగింది. ఉపాధి కోసం ఎంతో మంది గౌడ సోదరులు చెట్లు లేనప్పుడు ఈ యొక్క అరబ్ దేశాల చుట్టూ అటు ఇటు ఉపాధి కోసం పోతున్నారు. ఇంత మంచి స్కీమ్ అంటే మన గౌడ సోదరులకు, ఈ కమ్యూనిటీకి ఈ యొక్క హరితహారం కానీ వన మహోత్సవం కానీ వాళ్ళ యొక్క జీవితానికి, వాళ్ళ జీవితంలో ఉపాధి కల్పించేది ఇది ఫస్ట్. రెండవది ఈ యొక్క గ్రీన్ కవర్ పర్యావరణానికి తోడ్పడుతుంది. అట్లాగే ప్రజలకు చాలా వరకు ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ యొక్క అడల్ట్రేషన్ అవుతుందని చెప్పేసి బాగా ఈ కంప్లైంట్ వస్తున్నాయి. ఎప్పుడైతే మనకు అందుబాటులో ఉన్నాయో మీకు అందరికీ తెలుసు. ఈరోజు మనం మంచి కళ్ళు కనుక పోస్తే కార్లలో వచ్చి తాగిపోయి ఈత కళ్ళు కూడా తాగిపోయే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మేము 10 ఏళ్ల కింద ఈ కార్యక్రమాన్ని జగిత్యాలలో ఫస్ట్ హరితహారమైనప్పుడు నేను దాదాపు ఒక 300 ఎకరాలు ప్రతి ఊరు తిరిగి 300 ఎకరాలు ఒక మామిడి తోటలాగా పెట్టించాను. దాని వెనకాల ఎంత మంచి సదుద్దేశం ఉందో మీరు అర్థం చేసుకోండి. ఎంతమందికి ఉపాధి దొరుకుతుందో మీరు ఒకసారి పోయి చూసేస్తే మీ అందరికీ అర్థమవుతుంది. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో అక్కడ కూడా ఒక కామారెడ్డిగూడెం అని ఉంటుంది. కామారెడ్డిగూడెం అనేది నాకు తెలిసి అత్యధిక భూమి కలిగే. ఇప్పుడు ప్రకటన. రెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS, MD, పల్మనాలజీ, కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్, ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT,
ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్ తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో చోటు చేసుకున్న పరిణామాలపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. బీజేపీ కౌన్సిలర్ల తీరును తీవ్రంగా ఖండించిన చైర్మన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పట్టణ అభివృద్ధిని అడ్డుకోవడమే వారి లక్ష్యమని ఆరోపించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో బీజేపీ కౌన్సిలర్ల ప్రవర్తనను ఆమె తీవ్రంగా ఖండించారు. పట్టణంలోని 49 వార్డుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని 35వ ప్రజా ప్రయోజన అంశాలతో ఎజెండా సిద్ధం చేశామన్నారు. అయితే సమావేశం ప్రారంభం కాకముందే బీజేపీ కౌన్సిలర్లు ఎజెండా ప్రతులను చించివేయడం, మైకులు విసరడం, పోడియం వద్దకు వచ్చి ఆందోళనకు దిగడం సరికాదని విమర్శించారు. ఒక మహిళా చైర్పర్సన్ అని కూడా గౌరవించకుండా దౌర్జన్యం వ్యవహరించడం బీజేపీ నాయకుల అహంకారానికి నిదర్శనమని ఆరోపించారు. ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి బీజేపీ సభ్యులు ప్రతి సమావేశాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటూ పట్టణాభివృద్ధికి మోకాలు అడ్డు పెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఎలాంటి అడ్డంకులు వచ్చినా కాంగ్రెస్ పాలకవర్గం కామారెడ్డి పట్టణాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తామని చైర్పర్సన్ స్పష్టం చేశారు. ఇందులో ఏంటంటే మేము ఎజెండాలో అందరికీ అన్ని 49 వార్డుల సభ్యులందరి కౌన్సిలర్లందరికీ మేము ఏంటంటే పార్టీలకి అతీతంగా నిధులు పెట్టడం జరిగింది. కాకపోతే ఏంటంటే బీజేపీ కౌన్సిలర్లు ఎజెండాని దొంగ ఎజెండా అని అనవసరంగా మాట్లాడి వాళ్ళు ఏంటంటే దొంగ ఎజెండా పెట్టుకున్నారు, వాళ్ళే దుర్వినియోగం చేస్తున్నారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనేది వాళ్ళు ఒక పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను దీని ద్వారా క్వశ్చన్ చేస్తున్నా వాళ్ళని. ఏంటంటే గతంలో జరిగిన మీటింగ్లలో కూడా వాళ్ళు ఏం చేసిరంటే దొంగ ఎజెండా పెట్టిరు, దొంగ బిల్లులు పెట్టుకురు అనేది వాళ్ళు ఆ పదజాలం వాడడం అనేది చాలా అన్యాయం. ఎందుకంటే ఇది దొంగ ఎజెండా అయితే మేము కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి మేము ఎందుకు పంపిస్తాం? దొంగ ఎజెండా అయితే మేమే పాస్ చేసుకునేది కదా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇందులో ఓన్లీ మాకు సంబంధించిన సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళకే మేమేం నిధులు పెట్టుకోలేము, పార్టీలకు అతీతంగానే మేము నిధులు పెట్టినాము. అందులో బీజేపీ వాళ్ళకి కూడా మేము పెట్టినాము. వాళ్ళు దాన్ని చదవకుండా, చూడకుండా, అర్థం చేసుకోకుండా దాన్ని దొంగ ఎజెండా అని వేలెత్తి చూపడం ఎంతవరకు కరెక్ట్ అని నేను క్వశ్చన్ చేస్తున్నా వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ పని ఏంటంటే ఒకటే, వాళ్ళు ప్రతి మీటింగ్ కి వచ్చేది ఒకటే పని వాళ్ళది. ఎజెండాని స్టార్ట్ చేయనియకుండా ఎట్లా గొడవ పెట్టుకోవాలా, ఎట్లా దీన్ని మీటింగ్ ని క్యాన్సిల్ చేపియాలా, మనుషుల మీద ఎట్లా ప్రెషర్ పెట్టాలా, ఎట్లా క్యాన్సిల్ చేపియాలా అనే దాని మీదనే వాళ్ళు వస్తుర్రు. గతంలో జరిగిన ప్రతి మీటింగ్ లో కూడా అసలు మేము ఏంటంటే ఎట్లా మేము అన్యాయం చేస్తున్నాం, మేము ప్రజాధనాన్ని ఎట్లా మేము దుర్వినియోగం చేస్తున్నాం అనేది మీరు ఖచ్చితంగా కూర్చొని మాట్లాడాలి. దబదబా అరిచేసి కిందికి పోయి వీడియో బట్టి బయటలు ఇచ్చుకోవడం అది అస్సలు కరెక్ట్ కాదు. మేము బ్రేక్ ఇచ్చినాం ఎందుకనంటే మీరు ఏకదాటిగా ఒక 4-5 అట్లా లేచి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఒక లేడీ చైర్పర్సన్ అని చూడకుండా మీరు పోడియం దగ్గరకు వస్తారు, లోపల నోటి లోపల ఉన్న లాలాజలం బయటకు వచ్చేటట్టు అవతల మనిషి మీద తుప్పర్లు పడేటట్టు మాట్లాడతారు. అది అంటే చిన్న విషయం కాదు. అది మీరు అర్థం చేసుకోవాలి. మీరు లేడీ చైర్పర్సన్ అని గౌరవం లేదు మీకు. అంటే ఫస్ట్ ఎట్లుందంటే ఒక లేడీకి ఛాన్స్ వచ్చింది, ఈమెను ఎట్లనన్నా ప్రెషర్ పెట్టాలి అనే కాన్సెప్టే ఉంది. మీరు ఇంకొకటి వార్డుల అభివృద్ధికి అడ్డుపడుతురు. మీరు అడ్డుపడి అన్యాయంగా మా మీద అబండాలు వేసుకుంటూ మీరు ఇట్లా చేయడం అస్సలు కరెక్ట్ కాదు. ఈ రోజు కూడా జరిగిన సమావేశంలో మీరు అందరు ఏం చేశారు, బీజేపీ కౌన్సిలర్లు ఏం చేశారు అంటే మేము తయారు చేసిన నేటి విద్యార్థుల అరెస్టులను నిరసిస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ చేపట్టారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్లను ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నేటి విద్యార్థుల అరెస్టులను నిరసిస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా తమ హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులపై బలప్రయోగం చేసి అక్రమ అరెస్టులకు పాల్పడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సమాధానం చెప్పాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించిన విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. నీట్ పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేసి అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు. సంబంధించి ఏదైతే జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న లాఠీచార్జ్ కావచ్చు, విద్యార్థులకు యువకులకు ఢిల్లీ పోలీస్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, వాళ్లకు అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టడం జరిగింది. దానికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ విద్యార్థి సంఘం ఎన్ఎస్ఏ తరఫున బోధన్ మండల్, సాలూరు మండల్ స్టేట్ వ్యాప్తంగా అన్ని స్కూల్స్ బంద్ని ప్రకటించడం జరిగింది. దానికి ఉద్దేశంతో ఈరోజు బోధన్, సాలూరు మండల్లో ప్రతి స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రామ్ మందిర్ రోడ్లో గల శివాలయం ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో భారీ సంఖ్యలో స్థానికులు ఆరోగ్య పరీక్షలు చేయించుకొని వైద్య సేవలు పొందారు. సందర్భంగా వైద్యులు ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శ్యామల, డాక్టర్ చందనప్రియ, ఆశా కార్యకర్తలు జస్మిత, సునీత, స్వరూప తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి మున్సిపల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ బీజేపీ కౌన్సిలర్లు జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకటేనని ఆరోపించిన బీజేపీ నేతలు అభివృద్ధికి తాము అడ్డంకి కాదన్నారు. అవినీతి, అక్రమ బిల్లులకు మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు. మున్సిపల్లో తాయి బజార్ వసూళ్లు, పనిముట్ల కొనుగోలులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బిల్లుల చెల్లింపుపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. 15 కోట్ల చిల్లర బడ్జెట్ పెట్టి 2,50,00,000, 2,45,00,000కు మేము ఓకే. ఎందుకు వాడికి 5 లక్షలు మినిమం 4 నెలలు అయిపోయింది. మనము ఒక ప్రజలకు చూపెట్టుకోవడానికి ఫండ్స్ వస్తలేము. జనరల్ ఫండ్లకి ఏంటి అది కూడా ఇంతకు 15 ఫైనాన్స్ పెట్టి అప్పుడు టెండర్లు వేయలేదు. అయినా సరే ఒకటి కాన్ఫిడెన్షియల్ మీటింగ్ పెట్టారు కదా అని చెప్పేసి ప్రజలకు మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం. ప్రజల అభివృద్ధి కోసం ఏ ఎజెండా పెట్టినా మేము ఓకే. ఈ 15 కోట్లల్లో 2,45,00,000 ఏవైతే 49 వాటిలకు పెట్టిందో అది మేము ఓకేనే అంటున్నాం. అది పెట్టమని మేము చెప్తే 13 కోట్ల బడ్జెట్ ఎట్లా పెడతారన్న ఆలోచించండి మీరు కూడా. దీన్ని కాదంటే మీరు టీఆర్ఎస్ వాళ్ళని అడగచ్చు, కాన్ఫిడెన్షియల్ మీటింగ్లో ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా అడగచ్చు. జరిగింది మేము పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము. ఇందులో ఏది తప్పున్నా మీరు మమ్మల్ని అడిగే అవకాశం ఉంది. ఇంకొకటి ఉద్యమాలు చేసే పరిస్థితి అవసరం లేదన్న. మేము బరాబర్ అడ్డుకుంటాము, మున్సిపల్లోనే అడ్డుకుంటాము. మా సహచరుడు చెప్పినట్టు. పట్టణ ప్రజలందరికీ నమస్కారం. నేను తోట శ్రీకృష్ణ, 43వ వార్డు కౌన్సిలర్, భారతీయ జనతా పార్టీ. నిన్న జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశంలో అకారణంగా సమావేశాన్ని క్యాన్సిల్ చేసి చైర్మన్ గారు మా 16 మంది సభ్యులపైన తీవ్ర ఆరోపణలు చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. దాంట్లో వాళ్ళు ఎంతసేపు వాళ్ళ అసహనాన్ని వ్యక్తం చేశారు తప్ప సబ్జెక్ట్ మీద మాట్లాడింది. మేము దొంగ ఎజెండాను ప్రవేశపెట్టినామని చెప్పి మేము బీజేపీ వాళ్ళు ఆరోపణ చేస్తామని చెప్పారు. ఆ దొంగ ఎజెండా గురించి ఇప్పటివరకు మా ఫ్లోర్ లీడర్ గారు వివరణ ఇచ్చారు. నిన్న పొద్దున మాకు నా పేరు భాను ప్రకాష్, నేను 19వ వార్డు కౌన్సిలర్ అన్న. కామారెడ్డిలో మేము వచ్చి దాదాపు మున్సిపల్ ఫామ్ అయ్యి దాదాపు 6 నెలలు గడుస్తుందన్న. 6 నెలల నుంచి మేము 4 సార్లు మున్సిపల్లో సాధారణ సమావేశం జరిగింది. దీంట్లో ప్రతిసారి మేము సాధారణ సమావేశంలో ఎజెండా పెడుతున్నాము, బీజేపీ వాళ్ళు ఎజెండాను సాగనీయట్లేదు అంటున్నాము. 3 సార్లు ఎజెండాలో మేము రిజల్యూషన్ పాస్ చేసాము. ఏమేమి పాస్ చేసినాము?
ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇందాక ముందు చెప్పినట్టే మున్సిపల్లో జరుగుతున్న కామారెడ్డి జిల్లా బికనూరు మండలం పెద్ద మల్లారెడ్డికి చెందిన ఓ మహిళ తన 9 నెలల చిన్నారితో కలిసి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. కుటుంబ సభ్యులతో గొడవ జరిగిన అనంతరం గురువారం మధ్యాహ్నం చిన్నారిని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు బికనూరు ఎస్ఐ అనిల్ తెలిపారు. కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. చూస్తూనే ఉండండి K9.